జైల్లో వల్లభనేని వంశీని పరామర్శించిన తర్వాత జగన్ మీడియాతో మాట్లాడుతూ పోలీసులపైన నిప్పులు చెరిగారు. మళ్లీ వచ్చేది తమ ప్రభుత్వమేనని, పోలీసులు రిటైర్డ్ అయినా సరే తీసుకువచ్చి బట్టలుడదీసి నిలబెడతానని జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ వ్యాఖ్యలపై ఏపీ పోలీసు అధికారుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అదేవిధంగా మీరు ఈ వ్యాఖ్యల పట్ల లాండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయిందని ఆ వ్యాఖ్యలన్నీ ప్రజల్లో తీసుకొస్తే మీరు ప్రజాస్వామ్యానికి దీనికి ఏం సంకేతం ఇస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. చాలా బాధగా ఉంది. మీ వ్యాఖ్యలు మా ఆత్మధైర్యాన్ని, మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయి కాబట్టి మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం నుంచి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పోలీస్ అధికారుల సంఘం తరఫున నా పేరు మిరియాల బాలసురేష్, పోలీస్ అధికారుల సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తను చేసినటువంటి వ్యాఖ్యల పట్ల పోలీస్ అధికారుల సంఘం పూర్తిగా ఖండిస్తూ ఈ వ్యాఖ్యలను విత్డ్రా చేసుకోవాలని, అలాగనే పోలీస్ అధికారుల సంఘం తరఫున మనవి చేసుకుంటూ మళ్ళీ ఇలాంటి వ్యాఖ్యలే చేయడం వలన పోలీసు సభ్యులందరూ, పోలీసు ఉద్యోగస్తులందరూ మా మనోభావాలు దెబ్బతిని మేము ఎందుకోసం చేస్తున్నాము, ఒక పార్టీ కోసము, ఒక రాజకీయ పార్టీల కోసము, లేకపోతే మా సొంత అవసరాల నిమిత్తము చేయము. ఉద్యోగము దానిలో భాగంగానే రాజకీయాలకు అతీతంగా దళిత యువకుడు సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి వంశీ హైదరాబాద్ తీసుకెళ్లిన సీసీ కెమెరా దృశ్యాలు విడుదల చేసిన మంత్రి కొల్లు రవీంద్ర. ఈ నెల 11న హైదరాబాద్ మై హోమ్ భుజాలోని సీసీ కెమెరా దృశ్యాలు. రాజకీయ పార్టీ కార్యాలయాలపైన దాడి చేసినటువంటి చరిత్ర ఎక్కడా లేదు. మొట్టమొదటిసారి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి వినండి. మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రంలో పార్టీ కార్యాలయాల మీద దాడి చేసినటువంటి సంస్కృతికి తెరలేపింది మీరు. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం, చూడండి. గన్నవరం మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నేరస్తుడిని పార్టీ కార్యాలయం మీద దాడి చేసినటువంటి దాంట్లో ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ వ్యక్తిని కిడ్నాప్ చేస్తే దాని మీద పెట్టినటువంటి కంప్లైంట్లో అరెస్ట్ అయితే ఇవాళకి సిగ్గు లేకుండా మీరు వెళ్ళి అక్కడ పరామర్శిస్తారు. పరామర్శించి బయటకు వచ్చి మాట్లాడతారు. ఒకసారి చూడండి, అక్కడ గన్నవరం కార్యాలయంలో దళితులపైన, యువకులపైన, మహిళలను కూడా చూడకుండా దాడులు చేసి కార్లు తగలబెట్టి, ఒకసారి ఆ కార్లు తగలబెట్టి కూడా చూపించండి, ఒకసారి ఆ క్లిప్పింగ్స్ అన్నీ కూడా. మరి ఈ రకంగా పార్టీ కార్యాలయాల మీద దాడి చేసి వ్యక్తుల్ని గాయపరిచి కార్లు తగలబెట్టి కార్యాలయాన్ని తగలబెట్టి
ఇవాళ అరెస్ట్ అయినటువంటి వ్యక్తికి వత్తాసు పలకడానికి వెళ్ళడానికి మీకు సిగ్గు అనిపించట్లేదా జగన్మోహన్ రెడ్డి గారు? ఒక రాజకీయ పార్టీకి కార్యాలయాల మీద ఈ రకమైనటువంటి సంస్కృతిని చేసింది మీరు కాదా? అంటే కృష్ణా జిల్లాలో ప్రశాంతంగా ఉన్నటువంటి కృష్ణా జిల్లాలో మీ పులివెందుల ఫ్యాక్షనిజాన్ని సంస్కృతిని తీసుకురావడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారా జగన్మోహన్ రెడ్డి గారు? ఎంతోమంది మేధావులు పుట్టినటువంటి గడ్డ స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు, జెండా రూపకర్త పింగళ వెంకయ్య గారు, కాశీనాథుని మల్లికార్జున గారు, నాగేశ్వరరావు గారు, చంద్ర రాజేశ్వరరావు గారు, పుచ్చలపల్లి సుందరయ్య గారు, అయ్యదేవర కాళేశ్వరరావు గారు, ఇలా అనేక మంది సంఘ సంస్కర్తలు మేధావులు జన్మించినటువంటి ఈ కృష్ణా జిల్లాని ఒక దిగజార్చే విధంగా, ఒక రౌడీ మూకలతో దాడులు చేపించి దిగజార్చే విధంగా చేసింది మీరు. విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గంలో ఓ ఇంటి స్థల వివాదం చిలికి గాలివానలా మారి ఇద్దరి మధ్య వివాదానికి దారితీసింది. మళ్ళీ రివర్స్ పెట్టారు. ఇదిగో చూడండి, ఇవన్నీ కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్, ఇవన్నీ లింక్ డాక్యుమెంట్స్, నా పేరు మీద ఉన్నవి ఒరిజినల్ డాక్యుమెంట్స్. పేరు రత్న. ఈరోజు నాకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రతి ఒక్కరూ కూడా బాధపడే పరిస్థితి మనం చూస్తున్నాము. ఎందుకంటే ఈ సైటు 200 గజాలు, ఇది నా సైటు. గతంలో ఇందులోని జనసేన పార్టీ ఆఫీస్ కూడా ఉండేది. దీన్ని ఈ పినిశెట్టి కుమారి అనే ఆవిడకాడ నేను 9 లక్షలు అప్పు తీసుకున్నాను. ఈ అప్పు నిమిత్తం ఆవిడ ఒక బాండ్ పేపర్ మీద, ఎంటీ బాండ్ పేపర్ మీద సంతకం పెట్టించుకొని ఆ బాండ్ పేపర్ మీద ఈరోజు అక్రమంగా ఆవిడ దొంగ పేపర్లన్నీ కూడా సృష్టించుకొని ఈరోజు నాకు అన్యాయం చేయడానికి చూస్తుంది. ఈరోజు సుమారుగా కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈవిడ వల్ల అన్యాయం పడే పరిస్థితి మనం చూస్తున్నాము. నా విషయంలోనే కాదు, చాలామంది దగ్గర కూడా ఈవిడ అక్రమంగా కూడా భూ కబ్జాలు చేసింది. అలాగే మన చైతన్య స్కూల్, గంటెడ చైతన్య స్కూల్ దగ్గర ఆ పక్క సందులోని బంగారం షాప్ లక్ష్మి అనే ఆవిడ దగ్గర 400 గజాల సైటు అక్రమంగా కబ్జా చేసింది. అలాగే అగనంపూడిలో తరుణ్ అనే వ్యక్తి కాడ బిల్డింగు, అది కూడా అక్రమంగా కబ్జా చేసింది. ఆ విషయంలో కూడా 72 రోజులు జైలు శిక్ష అనుభవించి వచ్చింది. అలాగే కాకుండా సొంత వాళ్ళ అన్నదమ్ముల దగ్గర కూడా 6 నెంబర్ సైట్లు కూడా ఈరోజు అక్రమంగా ఆవిడ దౌర్జన్యం చేస్తున్న పరిస్థితి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఈరోజు నా విషయంలో చాలా అన్యాయం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయంలో మాకు న్యాయం జరిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అవసరమైతే సీఎం గారి దగ్గరికి, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి, పల్లా శ్రీని గారి దగ్గర వరకు కూడా తీసుకొని వెళ్తాను. ఎందుకంటే చాలామంది ప్రజలు ఈవిడ వల్ల అన్యాయంగా ఏడుస్తున్న పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాం. కావాలంటే మీరంతా కూడా ఎంక్వైరీ చేసుకునే ఈ సైటు ఎవరిదని కూడా మీరే డిక్లేర్ చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాము. నా దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా నేను తీసుకొని వచ్చాను. గత 5 డేస్ నుంచి కూడా సీఏ గారు కూడా ఆ డాక్యుమెంట్లు తీసుకొని రమ్మంటే ఆవిడేమొచ్చి అలాగా డేట్లు చెప్పుకుంటుంది. నాకు వారం టైం ఇవ్వండి, 10 రోజులు టైం ఇవ్వండి అనేసి. నిజంగా ఆవిడదే సైట్ అయితే ఈరోజు ఒరిజినల్ డాక్యుమెంట్స్ చూపించడానికి ఎందుకు భయపడుతుంది? నిన్న సిపి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నేను నా ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకొని వెళ్ళి చూపించాను. ఆవిడ బుధవారం వరకు టైం పెట్టుకుంది. ఎందుకు భయపడుతుంది? నిజంగా ఆవిడ సైటే కాబట్టి ఆవిడ ఎందుకు భయపడుతుంది? నేను ధైర్యంగా నేను చూపిస్తున్నాను, ఆవిడ ఎందుకు చూపించలేకపోతుంది? ఒకసారి ఇగోండి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పకలపాటి రఘువరన్కు మద్దతు ఇస్తున్నట్లు టీడీపీ ప్రకటించింది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పల్లా శ్రీనివాసరావు, ఎంపీ శ్రీ భరత్ తెలిపారు. విశాఖపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే అపుస్మాకు సంబంధించి మరి శంకర్ శ్రీనివాస్ గారు, వారు కూడా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ బలపరిచినటువంటి అభ్యర్థి. వారు కూడా ఆ స్కూల్స్ తరఫున, ప్రైవేట్ స్కూల్స్ తరఫున ఎప్పటి నుంచో వారికి ఉన్నటువంటి సమస్యల్లో అవగాహన చేసుకొని ప్రభుత్వం దగ్గర తీసుకువెళ్ళడం, వాటి మీద పోరాటం చేయడం, వారు అందుబాటులో ఉండడం, ఇవన్నీ ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటిది. వారికి కూడా మేము పూర్తి
మద్దతు, అంటే వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయో జెన్యున్ సమస్యల పట్ల మేము వారికి మద్దతు ఇస్తాం. వారికి ఆ పరిష్కారం చేసే విధంగా మా విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారు, ఆ ప్రధాన కార్యదర్శి, వారి మాట కూడా ఇవ్వడం జరిగింది. ఆ చర్చలు కూడా మా ఎంపీ గారు మాట్లాడడం వారి సమక్షంలోని, అలాగే మా వ్యాపారి చిరంజీవి గారి సమక్షంలో జరిగినని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ సందర్భం కూడా మేము వారు కూడా మేము మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. అలాగే మేము ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది, రేపు 27వ తారీఖున జరగబోయేటువంటి టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో రఘువరం గారు ఖచ్చితంగా గెలుస్తారు. వారికి మాకున్నటువంటి అవగాహనతో ఆ టీచర్స్ యొక్క మద్దతు కావచ్చు, అటు ప్రైవేట్ స్కూల్ టీచర్స్ కానీ, కాలేజ్ టీచర్స్ కానీ, అలాగే గవర్నమెంట్ టీచర్స్ కానీ అధిక సంఖ్యలో వారికి మద్దతు పలుకుతున్నారు. వారికి విజయం సాధిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా శుభాభినందనలు కూడా తెలియజేస్తున్నాను. నమస్కారం. అందరికీ నమస్కారం అండి. ఇవాళ పల్లా గారు చెప్పినట్టు జరగబోయే టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గురించి సపోర్ట్ పలకడం, మేజర్ అప్డేట్స్ కూడా మీతో షేర్ చేయడానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. చిన్న స్టోరీ మీతో షేర్ చేస్తాను. ఇంచుమించు 2 ఏళ్ల క్రితం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ అయ్యేటప్పుడు వేపాటి చిరంజీవి గారు అభ్యర్థిగా డిక్లేర్ చేసిన తర్వాత యునానిమస్గా ఒక మంచి అభ్యర్థికి సీట్ ఇచ్చారు అండ్ డెఫినెట్గా గెలుస్తారని ఒక పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది. ఆ టైంలో నేను చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాను. అంటే నేను ఇంటర్వ్యూవరు, ఆయన ఇంటర్వ్యూ అయిన గెస్ట్. అండ్ దాంట్లో కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. సమాజంలో మంచి జరగాలంటే ఏం చేయాలి అంటే, అప్పుడు ఏ సమాజం అన్నా బాగుండాలి అంటే విద్యా వ్యవస్థ బాగుండాలి, ఏ సమాజం అన్నా నాశనం చేయాలంటే విద్యా వ్యవస్థను నాశనం చేస్తే చాలు. గుంటూరు పర్యటనకు వచ్చిన జగన్ మిర్చి యార్డుకు వెళ్లి రైతులను పరామర్శించారు. వారితో మాట్లాడిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష నేతకు ప్రోటోకాల్ ఇవ్వటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రైతులను కష్టాల పాలు చేస్తా ఉన్నాడు. ఈరోజు ఇదే గుంటూరు మిర్చి యార్డులో రైతులు పండించిన మిర్చి పంటకు కనీసం 10-11 వేల రూపాయల డబ్బులు కూడా రావడం లేదు. రైతులు కష్టపడి తాము పండించిన పంటను అమ్ముకోలేని పరిస్థితిలో రైతులు ఈరోజు ఉన్నారు. రైతులకు ఈరోజు ఒకవైపు తెగుళ్ల వల్ల రైతులకు ఇవాళ పంట కూడా మామూలుగా 20 క్వింటాళ్ళ పైన రావాల్సిన పంట ఈరోజు 10-15 క్వింటాళ్ళకే పడిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. మరోవైపున రేటు చూస్తే నేరుడు సంవత్సరం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 21,000 నుంచి 27,000 రూపాయలు పలికిన పంట ఈరోజు కేవలం 10-11 రూపాయలు కూడా కొనే నాథుడు లేడు. రైతులకు పెట్టుబడి ఖర్చులు కనీసం 1,50,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతా ఉంది. అమ్ముకోలేని పరిస్థితిలో, రేటు లేని పరిస్థితిలో, ఒకవైపున పంట తెగుళ్ల వల్ల పంట ఈల్డ్ కూడా తగ్గిన పరిస్థితుల్లో రైతు ఈరోజు బ్రతకడానికి కష్టపడతా ఉన్న పరిస్థితి. ఇదే గుంటూరు మిర్చి యార్డులో మిర్చి పంట వేసిన రైతుల పరిస్థితి ఇది. రాష్ట్ర వ్యాప్తంగా ఏ పంట తీసుకున్నా కూడా కందులు గాని, మినుము గాని, పెసరు గాని, టమాటో గాని, పత్తి గాని, ఇలా ఏ పంట తీసుకున్నా కూడా రైతులకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. మరోవైపున చూస్తే చంద్రబాబు నాయుడు గారు రైతులను దళారీలకు అమ్మేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రైతు జీవితంలో వెలుగులు చూడడానికి ప్రవేశపెట్టిన సంస్కరణలన్నీ కూడా ఈరోజు అన్ని కూడా కనపడకుండా పోయే పరిస్థితిలోకి వచ్చాయి.
ఈరోజు గ్రామాలలో ఆర్బీకే వ్యవస్థ ఈరోజు గ్రామాలలో నిర్వీర్యమైపోయిన పరిస్థితి. ఈ క్రాప్ వ్యవస్థ నిర్వీర్యమైపోయిన పరిస్థితి. ఈరోజు గ్రామాలలో రైతులను చేయి పట్టుకొని నడిపించే జగన్ను రాష్ట్ర ప్రజలు తిరస్కరించారు. అచ్చెన్నాయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ను రాష్ట్ర ప్రజలు ఇప్పటికే తిరస్కరించారని, ఆయన పాలన సిగ్గుచేటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. అధికారం ఉన్నటువంటి 5 సంవత్సరాలు కేవలం ప్యాలెస్కే పరిమితమై ఈ రాష్ట్రంలో ఏమి జరుగుతుంది, ప్రజలు ఏ ఇబ్బందులు పడుతున్నారు, అటు పత్రికలు కానీ మీడియా కానీ ప్రతిపక్షాలు కానీ ఎంత గోచించినా సరే ఒక్కరోజు కూడా వెళ్ళి చూసినటువంటి సందర్భాలు లేనటువంటి నాయకుడు. ఇటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలో ఉండకూడదు. ఇటువంటి వ్యక్తి అసలు రాజకీయాలకే పనికిరాడు అని చెప్పి 5 కోట్ల మంది తెలుగు ప్రజలు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో చిత్తుగా ఓడించి ఇంటికి పంపించిన విషయాన్ని ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. గెలుపు ఓటములు సహజం. ఒక రాజకీయ పార్టీకైనా ఒక వ్యక్తికైనా సహజం. ఎవరమైనా సరే ఓడిపోయేటప్పుడు ఎందుకు ఓడిపోయాం, కారణాలు ఏమిటని అన్వేషించుకొని ముందుకెళ్ళాలి. కానీ ఈరోజు ఆ వ్యక్తి పరిస్థితి చూస్తుంటే, మాటలు వింటుంటే ఆ వ్యక్తి పూర్తిగా స్థితి పూర్తిగా లేనటువంటి వ్యక్తిగా మాట్లాడుతున్నాడు. 8 మాసాల్లో చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ శాఖని ఏమీ చెయ్యలేదు. రైతు దీనావస్థలో ఉన్నాడు. పంటలకి గిట్టుబాటు రావడం లేదని చెప్పి ఈరోజు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నటువంటి వ్యక్తికి నేను ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పలేనటువంటి అవసరం ఉన్నా సరే, ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి, మనం ప్రజలకి జవాబుదారీ కాబట్టి ఈరోజు రైతులకి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన విషయాలని తెలియచేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు పత్రికా సమావేశం పెట్టాను. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి శాఖలు 70% మంది బతుకుతున్నటువంటి శాఖలు, ఈ రాష్ట్రానికి ఆదాయ మార్గాలను తీసుకొస్తున్నటువంటి శాఖల్ని 5 సంవత్సరాలు తాళమేసి బిగించినటువంటి వ్యక్తి ఈరోజు